నిజంగా ప్రజలకు ఏమన్నా సేవ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రజల కోసము నిస్వార్థంగా వీళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి అంటే కేసీఆర్ నుండి మొదలుకుంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు తెలంగాణ రాష్ట్రం పేరు మీద, తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద మీరు ఒక పార్టీ పెట్టుకుని పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మొదలు పెట్టుకుని తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని తెలంగాణలో ఉన్నటువంటి 99% ప్రజల మీద సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అది మీకు గుర్తు చేస్తున్నా. తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి 1200 మంది బిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు. తెలంగాణ ఉద్యమం చేసింది 99% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు. వీళ్ళందరూ ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ కొంతమంది ఎవరైతే కేసీఆర్ మూలంగానే వచ్చిందని ఒక అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నటువంటి కుటుంబం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే చెప్పుకుంటున్నారు. మా అయ్య ఏబట్టి, మీ అయ్య ఏబట్టి రాలేదు అని మేము చెప్తున్నాం. 99% ప్రజలు కొట్లాడితే వచ్చింది. మేము తెలంగాణలో కీలక పాత్ర వహిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇయాల్లో ఒక తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు ఏబట్టి 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఇయాల్లో తెలంగాణ రాష్ట్రము 8 లక్షల కోట్ల అప్పయిందంటే అది మీ కుటుంబం మూలంగానే. కేసీఆర్ కుటుంబం మూలంగానే. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు 1 లక్ష కోట్ల అప్పు కూడా లేదు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు అయింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా ప్రతి మాటకు మేము తెలంగాణ ప్రజలకు ఏమో చేశాం, వాస్తవ విషయాలు చెప్పండి. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు మీరు. ఆ 8 లక్షల కోట్ల అప్పులో 3 లక్షల కోట్లు మీరు దోసుకున్న డబ్బు. ఇంకా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమయ్యా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటి నుండి ఇప్పటికీ 2 సంవత్సరాలు నరవుతుంది. ప్రభుత్వం డబ్బును ఉపయోగించుకోకుండా ఇంట్లో నుండి ఈ రాష్ట్ర ప్రజలను ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఇంట్లో భోజనం చేసి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 24 గంటలలో 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిపోతే ఆ 8 లక్షల కోట్లకు ఇంట్రెస్ట్ అసలు కట్టుకుంటూ వస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు చేసిన అప్పులను ఒక దిక్కు తీర్చుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి, ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? కేటీఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు మీటింగులలో.
వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, వాస్తవాలు మాట్లాడుకుందాము. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారు? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారు? దానికి చెప్పండి మీరు జవాబు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చేశారా మీరు? చేయలేదు కదా. మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు నిరుపేదలందరికీ, ఇచ్చారా? దళిత బంధు అనేది ఒక హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పెట్టి దళితులందరినీ మోసం చేశారు. దళిత బంధు ఇవ్వలేదు. బీసీ బంధు ఇస్తారని మొదలుపెట్టారు, బీసీలకు బీసీ బంధు ఇవ్వలేదు. రైతులను రుణమాఫీ చేస్తున్నారు, చేశారా? మోసం చేశారు. ఇవన్నీ మీరు చేసిన మోసాలు కదా. రేషన్ కార్డు 10 ఏళ్ళు మీరు ఇవ్వలేదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు 10 ఏళ్ళు? తెలంగాణ సెంటిమెంట్ మీదనే వచ్చారు కదా. ఇంటికో ఉద్యోగం అన్నారు, మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు 10 ఏళ్లలో ఒక్కరికి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ మీరు దాన్ని రాజకీయం చేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన అప్పులను తీర్చుకుంటూ మీరు గ్రామ పంచాయతీలో 10 ఏళ్ళు గ్రామ పంచాయతీకు ఫండ్ ఇవ్వలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుడున్నటువంటి సర్పంచులు ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని పనులు చేస్తే వాళ్ళకు కనీసం 10 ఏళ్లలో గ్రామ పంచాయతీకి డబ్బులు రిలీజ్ చేయలేదు మీరు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చేసినటువంటి అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీరుస్తుంది. మరి ఇప్పటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ఇవన్నీ మీరు చేసిన పాపాలే కదా, మీరు చేసినటువంటి దుర్మార్గ పనులే కదా. మీరు దోసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సరి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నాం కదా. ఎందుకు తొందరపడుతున్నారు? అందుకోసమే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఒక్క దొర కుటుంబం ఇన్ని రాజకీయాలు మాట్లాడుతున్నారే, ఒక్క దొర కుటుంబం, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ఈ రాష్ట్రంలో మాట్లాడేది ఓన్లీ ఒక దొర కుటుంబమే మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతుంది, మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నారు. 99% ఉన్నటువంటి ప్రజలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు ఎవరు మాట్లాడాలే. కానీ ఇయల్లో కేసీఆర్ కుటుంబం ఒక దిక్కు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు. ఏంటయ్యా నాకు అర్థం కావడం లే. ఒక్క కుటుంబము, ఒక దొర కుటుంబమే మాట్లాడుతుంది. నాకు అర్థం కావడం లే. మీరేం చేశారు? నాకు ఒక్కటి చెప్పండి, మీరు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు? ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ కానీ, కేటీఆర్, హరీష్ రావు, కవిత జైలుకు పోలే, లాఠీ దెబ్బలు నింగలేదు. మరి వాళ్ళ ఇంట్లో ఎవరు రావలేదు. మీరు ఎట్లా త్యాగం చేసినట్టు. రెండోది, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ బొరగా పెట్టారు? రైతులకు ఏ బొరగా పెట్టారు? రైతులకు రుణమాఫీ ఇస్తారని మోసం చేసింది మీరే కదా. రుణమాఫీ చేస్తారని 10 ఏళ్లలో రుణమాఫీ చేయకుండా మోసం చేసింది రైతులను మీరే కదా. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేసింది మీరే కదా. రైతులు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రోడ్డు మీదకి వస్తే ఖమ్మంలో జైలుకు బెడీలేసి జైలుకు పంపించింది మీరే కదా. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి దళితుడిని మభ్యపెట్టి మోసం చేసింది మీరే కదా. మరి ఇన్ని ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, మోసం చేశారు కదా. ఇంటికా ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు కదా. ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఏమున్న మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 23 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా 18 గంటలు పనిచేస్తున్నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం. కేసీఆర్, నువ్వు
అధికారం వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ ప్రగతి భవన్ గట్టిగా ప్రగతి భవన్లో కూర్చున్నాం. ఎప్పుడన్నా ఈ తెలంగాణ ప్రజల కోసం బయటికి వచ్చి మీరు పనిచేశారా? 6 నెలలకు ఒక బహిరంగ సభ పెట్టావు అంతే తప్ప నువ్వు ఏనాడు తెలంగాణ ప్రజలు సత్తుండ్రా, బతుకుతున్నారా, రైతులు బాగుపడుతున్నారా, రైతుల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి ఎప్పుడన్నా ఆలోచించినావా అని అడుగుతున్నా నేను. ఇలా చూడండి, కవిత గారు పార్టీ పెట్టుకున్నది, కవిత గారు మాట్లాడుతుంది, కేటీఆర్ దిక్కు మాట్లాడుతుంది, హరీష్ రావు దిక్కు మాట్లాడుతుంది, కేసీఆర్ దిక్కు మాట్లాడుతుంది. ఇంకా ఎవరన్నా వేరే కుటుంబాల నుంచి మాట్లాడుతున్నారా? అరే మీరు 0.5 ఉన్నారా బాబు మీ క్యాస్ట్? మీరు ఈ జాతర గురించి మాట్లాడుతున్నావా? నాకు అర్థం కావడాలి. కేసీఆర్ అధ్యక్షుడు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత ఇప్పుడు ఇది రాష్ట్ర సమితి సేన అధ్యక్షురాలు. ఎవరా బాబు? అరే మీ పార్టీలో ఎవరన్నా బీసీలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడా? ఎవరన్నా మీ శాసన మండలి నాయకుడిగా ఎవరన్నా బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా? పోనీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్, ఉపనాయకుడు హరీష్ రావు, ఎవరైనా బీసీలు ఎస్సీల మీద అట్లు ఉన్నారా? మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నామని చెప్తున్నాడు కేటీఆర్. ఏందే నువ్వు ప్రజల కోసం? నీ ఇంట్లోనే పదవులు ఉన్నాయి, నీ ఇంట్లోనే పదవులు ఉన్నాయి తప్ప ఎవరికన్నా ఎస్సీని ఒక శాసనసభ పక్ష నాయకుని చేసి రావే మీరు? వర్కింగ్ ప్రెసిడెంట్ దొర, రాష్ట్ర బీఆర్ఎస్కు దొర అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు దొర, శాసనసభ ఉపనాయకుడు దొర, ఇంకెవరా బాబు? మీరే కదా అంతా. కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. మా ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా ఇష్టం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలను ఏదో మభ్య పెడదాము అని చూస్తున్నావు. దొర కుటుంబాన్ని ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొర కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు లేరు అని చెప్తున్నాం. ఒకవేళ మీకు నిజంగానే మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే, నిజంగానే ఈ తెలంగాణ ప్రజల కోసం నీ పార్టీ ఉన్నదంటే, మొదలు ఆ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీని అయ్యండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక దళితుని అయ్యి, శాసనసభ పక్ష నాయకుడిని ఒక ఎస్టీని అయ్యి, ఎస్టీ లేకపోతే ఎస్సీని అయ్యి, అప్పుడు మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడండి. మొత్తం అధికారం ఉన్నప్పుడు మీ ఇంట్లోనే మొత్తం పదవులన్నీ, అధికారం పోయినాక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా మొత్తం పదవులన్నీ నీ కుటుంబమే. బీఆర్ఎస్ పార్టీ ఎవరిది? కేసీఆర్ దొర. అందులో ఉన్న బీసీలు ఉన్నాడా అధ్యక్షుడు? లేడు. మరి ఎట్లనే మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారు? ప్రజల గురించి మాట్లాడే అర్హత మీకు ఇక్కడిది. నువ్వు పార్టీ పెట్టుకొని నీ కుటుంబమే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనేది ఇక కుదరదు అని చెప్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్తున్నాం. మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఈ 6 నెలలు నెరవేర్చబోతున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా ఈ 6 నెలలు నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే మాకు 5 ఏళ్ళు ఇంకా పూర్తే కాలే. నువ్వు 10 ఏళ్ళు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే. కానీ మేము ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటేనకొకటి ఇప్పుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 6 నెలలు పూర్తిగా నెరవేరుస్తాం. నీకు అవకాశం ఏం కేసీఆర్ గారు, ఓ కేటీఆర్, నీకు అవకాశం రాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని మాట్లాడినా నీకు అవకాశం రాదు. ఖచ్చితంగా మీకు అవకాశం రాదు. మీరు భూముల మీద మాట్లాడినా,
ప్రాజెక్టుల మీద మాట్లాడినా, మీరు ఎన్ని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని మాట్లాడినా, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క దొర కుటుంబమే మాట్లాడుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాట్లాడంలే, ఒక్క దొర కుటుంబమే మాట్లాడుతుంది. ఆ దొర కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకో విషయం నేను అడుగుతున్నా, మొదలు ఆ కవిత మీ చెల్లె విషయం తేల్చుకోవయా కేటీఆర్, మీ చెల్లె విషయం తేల్చుకో మొదలు. ఇంకోటి కూడా మీరు అంటున్నాం, మీ చెల్లె విషయం తేల్చుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లా 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, దాన్ని మరిచిపోండి. ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఒక కవిత గురించి తేల్చుకోవా మీరు? ఎందుకు మీరంతా మీ ఇంట్లో బిడ్డనే, కేసీఆర్ బిడ్డనే కదా, ఇంకో పార్టీ పెట్టింది. కేసీఆర్ పార్టీ పెట్టుకున్నాడు తెలంగాణ పేరు మీద, ఇప్పుడు కవితో పార్టీ పెట్టుకుంది తెలంగాణ పేరు మీద. మీరే ఇట్లనే కదా పార్టీలన్నీ, మీరు తెలుసుకోండి మొదలు. ఆ కవిత గారు అంటున్నారు కదా, హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు మా కేసీఆర్ దోసుకున్నాడని చెప్తుంది. దాన్ని తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలను మోసం చేసింది, ఉద్యమకాలను మోసం చేసింది మా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అని చెప్తుంది. అది తేల్చుకోండి. సంతోష్ రావు కూడా దోసుకున్నాడని చెప్తుంది కవితనే, మేం కాదు చెప్పేది, కవిత గారే చెప్తున్నారు మీ కుటుంబం గురించి. వాస్తవే, 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాస్తవమే, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నది వాస్తవని కవితనే ఒప్పుకుంటుంది కదా. మొదలు కవిత గురించి తెలుసుకోవయ్యా, మా పార్టీ గురించి కాదు. ఈ తెలంగాణ ప్రజల గురించి వదిలేయి. తెలంగాణ ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. మొదలు మీ ఆస్తి పంపకాలు. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చింది ఎందుకు? మీరు ఆస్తులు పంపకాల కాడ గొడవ జరిగింది. కేసీఆర్ 3 లక్షల కోట్ల ఆస్తి సంపాదించాడు, అది పంపకాలు సరిగా జరగలేదు. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు బినామీ పేర్ల మీద సంపాదించారు, అది పంపకాలు సరిగా జరగలేదు. తర్వాత ఇంకో పోటీ ఏంటి, హరీష్ రావు గారు 1000 కోట్లు సంపాదించి సింగపూర్లో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక్కడ 1000 ఎకరాలు ఇక్కడ కూడా బినామీ పేర్ల మీద ఉన్నాయి. హరీష్ రావు అంతా మాకు ఆస్తి లేదు అనేది ఒక కోపము. కేసీఆర్ మా తండ్రి పేరు చెప్పుకొని 1000 ఎకరాల భూములను బినామీ పేర్ల మీద పెట్టిండు హరీష్ రావు. సింగపూర్లో పెట్టుబడులు పెట్టిండు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టిండు హరీష్ రావు మా నాన్న పేరు చెప్పుకొని. అదొక పంచాయతీ. ఇప్పటికి అంటుంది కదా, ఆ వాస్తవాలు ఒప్పుకుంటుంది కవితక్క గారు. ఇప్పుడు మీ కుటుంబ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి ఏం చేసిండ్రు, పార్టీలుగా విడిపోయినారు, పార్టీలు పెట్టుకుంటున్నారు. మీకు మీరు నేర్చుకోండి మొదలు. ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుకోండి మొదలు. అదేది మీ ఆస్తులను ఎక్కడి, ఈ పంచాయతీ ఎక్కడిది? తెలంగాణ ప్రజలు దోసుకున్న ఆస్తే కదా. ఎప్పటికి కూడా చెప్తున్నాం, లాస్ట్గా ఒక్కటి మాత్రం మీడియా ద్వారా మీకు చెప్తున్నాం, మీరు సంపాదించిన ఆస్తులన్నీ తెలంగాణ ప్రజలకు పంచేదాకా, తెలంగాణ ప్రభుత్వానికి మీరు దోపిడీ చేసిన ఆస్తులన్నీ మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రజలకు చెందే విధంగా చేస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజల రక్తాన్ని పీల్చుకొని తినరు మీరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ప్రజల రక్తాన్ని తాగినరు మీరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిండ్రు మీరు. కాబట్టి ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఆమె అంటుంది రాళ్లతోను కొట్టుమని అన్నారు. ఎప్పుడు మా కవితక్క గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో విన్నా నేను ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజలను మోసం చేస్తే రాళ్లతోను కొట్టుమన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు తెలుసు నా అక్క కవితక్క, కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నాడు, నాకు పదవులు వద్దు, తెలంగాణ రాష్ట్రం అత్తే చాలు, నేను కావలి కుక్కలాగా ఉంటా, లేకుంటే తల నరుక్కున్నాడా అమ్మ కేసీఆర్? కావలి కుక్కలాగా ఉన్నాడా అమ్మ? ఇప్పుడు నువ్వు రాళ్లతో ఎవరు కొడతారమ్మా? అంటే మీరు మాటలు నేర్చుకున్నారమ్మా. మీ కుటుంబము ఒక దొరస అని మాటలు నేర్చుకొని
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఓ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరు కలిసి ఓ పార్టీ పెట్టినట్టు ఓ అర్థం ఉంటుంది. ఎందుకంటే 180% వాళ్ళు ఉన్నారు కాబట్టి. మీరు 0.5 లేరు. మీ ఇంట్లో 2 పార్టీలు అడ్డాయి. రేపు పొద్దుగాల హరీశ్రావు ఓ పార్టీ పెట్టబోతాడు. రేపు పొద్దుగాల కేటీఆర్ ఒక పార్టీ, బీఆర్ఎస్ ఉన్నది. ఇక మీరేనమ్మా కుటుంబం? మీరు రాష్ట్రం మొత్తం కొడితే 1,00,000 మంది ఉండరు. మీరు రాష్ట్రాన్ని శాసిస్తారంటే మరి మేము దళితులు 70 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో. బీసీలు 60% మంది ప్రజలు ఉంటారు. మరి ఎస్టీలు దాదాపు 30 లక్షల మంది ఎస్టీలు ఉంటారు. అంటే వీళ్ళందరికీ అధికారం వద్దు, కానీ మీకు అధికారం కావాలా రాష్ట్రంలో? ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ దొర కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే తప్ప ఈ రాష్ట్రము బాగుపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బాగుపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టే ఆ దొర గడిలను బద్దలు కొట్టి అధికారులకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. 100% స్వేచ్ఛగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ దొరరాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి మళ్ళీ అనిశ్వేతకు గురవుతారు. ప్రజలను మరి ఒక నిర్బంధంలోకి నెట్టవలసి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, అలాంటి దొరరాజ్యం రాకుండా చూసుకోవాల్సిన అవసరము తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ప్రజలకు కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఇక దొరరాజ్యం రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.